పాదఘట్టం వాళ్ళ గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట. కాకపోతే అది ఏ కాలా అని. మీ పాపం పండి ఆ ఘట్టమ్మ తల్లే వచ్చి ఇదంతా చేసిందనుకుంటారు ఈ ఊళ్ళో వాళ్ళు. అలాగే అనుకోవాలి. పాదఘట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి. మిమ్మల్ని గుళ్ళో కాలుతో తన్నినోడికి వైద్యం చేస్తారా? ఎలాంటి వాళ్ళైనా మనుషులే కదమ్మా. వైద్యం చేయటం మా ధర్మం. ఓబులు ఊరు వదిలి పారిపోయాడంట. ఎవరికేం చెప్పలేదు. ఆ సారా గంజా లోడ్ లెక్కలని వాడికి ఒక్కడికే తెలుసు. మనుషుల్ని పంపి వాడెక్కడున్నాడు వెతికి మరీ పట్టుకోండి. సరే బావా. మీ వెనక నేనున్నానంటే నాకు అవసరమైనప్పుడు మీరు నా వెనకుంటారని. సిద్ధవనం అడవులు నాకెంత ముఖ్యమో మీకు తెలుసు. ఆ ఫైల్ ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది? జగదల్పూర్ అడవుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆచార్యదళం మీ వాళ్ళని ఏం చేశారో అప్పుడే మర్చిపోయారా? అది ఇంకా చల్లారక ముందే ఇంకో అడవిలోకి వెళ్తే మాకు కూడా చాలా తలనొప్పి చుట్టుకుంటుంది. ఇవన్నీ మానేసి వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా. నా దగ్గర కుక్కల్లా తిరిగే వాళ్ళు ఏం చెయ్యాలో నాకే సలహాలిస్తే ఆచార్య. వారం నుంచి ఉమాదేవి సంగీతం నేర్చుకోవటానికి రావట్లేదు. బడిగిపోయి ఏదో 4 మొక్కలు నేర్చుకుంటే చాలు. ఈ సంగీతాలు అవి ఎందుకని మేమే వద్దనుకున్నామండి. అలా అనకండి. సంగీతం అంటే తనకి ప్రాణం. సాధన చేస్తే చాలా పై స్థాయికి వెళ్తుందని నా నమ్మకం. ఖర్చవుతుందని మీరేమీ ఆలోచించకుండా రేపటి నుంచి పంపించండి. అన్నీ నేను చూసుకుంటాను. అలాగేనండి. రేపటి నుంచి ఉదయాన్నే వచ్చేయాలి ఉమాదేవి. అలాగే నీలాంబరి టీచర్. సరే, ఉంటాను. కనిపించలేదు వేదా. వేదా ఎక్కడ కాలు రాలేదు వేదా. మా పాదఘట్టం పిల్ల దేవఘట్టం మీకు ఏమైనా కానొచ్చిందా బాబు? కనిపించలేదండి. అయ్యా, దారిలో మా పాదఘట్టం పిల్ల ఏమైనా కానొచ్చిందా? అయ్యా లేదండి. అయ్యా
మా పిల్ల దేవఘట్టమ్మ ఇంకా పాదఘట్టం రాలేదు స్వామి. మీరేమైనా చూసారా? లేదే, గురుకులంలో చూసారా? చూసాం స్వామి, సాయంత్రమే వెళ్ళిపోయిందన్నారు. ఎక్కడ కాన రాలేదు. వర్షం కదా, ఎక్కడైనా ఆగిందేమో. ఎంత ఇబ్బంది అయినా సమయానికి వచ్చి మా వనదేవతకి దీపం వెలిగించి తనే మంత్రం చదువుద్ది స్వామి. సరిగ్గా వర్షం కురుస్తున్న రాత్రి ఏం దొరికిందన్న గుంట. ముందెవరు వెళ్దాం? రేయ్, ముందు నేను వెళ్ళి రుచి చూసొస్తా, తర్వాత ఎవరెవరో చీటీలు వేసుకోండి. అమ్మా గట్టమ్మా, దానికి నీ పేరే పెట్టుకుంటుమే. ఆ అమ్మ కాన రాకపోతే పాదగట్ట కుడుకు తీయదు. ఏడదాస్తివో పదిలంగా పాదగట్టని పంపవే. రేయ్, అది ఇక్కడ లేదురా, తప్పించిపోయింది. వెళ్ళెత్తుకోండి. రేయ్, వెతకండి రా. అన్నా, ఇక్కడ ఎక్కడా లేదన్నా. రేయ్, మీరిద్దరు అడ్డాలండి. రేయ్, నువ్వురా. దీపం వెలిగించాల్సిన దేవఘట్టమవి. దీపం ఆర్పకూడదమ్మా. ఇక్కడే ఉందిరా. ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డా. నువ్వెవరు? అసలు ఇక్కడ ఏం పని? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? అసలు ఎవరు నువ్వు? పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా? మా చేతుల్లో అయిపోతావా? మనం వెళ్ళటానికి ఇంకా సమయం పడుతుందమ్మా. ఇప్పటికే నీకు ఆలస్యమైంది. పాదఘట్టంలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటావంట కదా, అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా? నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. దాని నోట్లోంచి అరుపులు వినబడాలి గాని పూజలు చెప్పాలేంట్రా? వెళ్ళి దాన్ని లాక్కురండి. రోజు పాదఘట్టం నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం, ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవనే అనుకున్నాను. కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాతిలా మారిపోయారు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ్మ ఎందుకు ఊరుకుండిపోయిందో నాకు తెలియదు గాని నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా, మారకపోతే తంతూనే ఉంటా. రామా. నాన్న, ప్రస్తుతానికి ఎవరిదాన్ని వాడుకోమని చెప్పానుగా, వచ్చే నెలలో కొనిస్తాను. సరేనా? మా ఉమాదేవి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కదా, ఈవేళ ఏమైంది? ఒక ఫ్లూట్ కొనిమ్మని అడుగుతున్నాను నాన్నని.
ప్రతిసారి తర్వాత అంటున్నాడు. మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది, నాకే